Hello everyone, I hope you are doing well. Welcome back to our Arc English Educational Channel. ఈ వీడియోలో మనం బీయింగ్ అనే వర్బ్ యొక్క యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. బీయింగ్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ సెంటెన్సెస్ అనేవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఉపయోగపడతాయి. టాపిక్లోనికి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. బీయింగ్ని టెంపరరీ బిహేవియర్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అంటే తాత్కాలికమైనటువంటి ప్రవర్తనని తెలియజేయడానికి. హీ ఈజ్ బీయింగ్ నైస్. అతను చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. షీ వాస్ బీయింగ్ బ్యాడ్. ఆమె చెడుగా ప్రవర్తిస్తూ ఉంది. హీ ఈజ్ బీయింగ్ అన్యూజువల్. అంటే అతను అసాధారణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ బీయింగ్ వెరీ హెల్ప్ఫుల్ దీస్ డేస్. అతను ఈ రోజుల్లో చాలా సహాయకరంగా ఉంటున్నాడు. ద లిటిల్ బాయ్ ఈజ్ బీయింగ్ నాటీ. అంటే ఆ చిన్న కుర్రవాడు కొద్దిగా అల్లరిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. షీ వాజ్ బీయింగ్ రూడ్ బట్ దెన్ షీ అపాలజైజ్డ్. ఆమె రూడ్గా అంటే కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది, కానీ తర్వాత ఆవిడ అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పింది అని వీటి యొక్క అర్థం. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ అనేవి మనకి ప్రజెంట్ టైంలో ఉన్నటువంటి బిహేవియర్ని తెలియజేస్తున్నాయి. అదే వాస్, వర్ అనే వర్బ్స్ అయితే మనకి పాస్ట్ టైంని ఇండికేట్ చేస్తాయి. హీ ఈజ్ బీయింగ్ కేర్లెస్. అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఐఎమ్ నాట్ బీయింగ్ స్లో, ఐఎమ్ బీయింగ్ కేర్ఫుల్. నేను నెమ్మదిగా ఏమీ ఉండట్లేదు, నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నాను, కేర్ఫుల్గా ఉంటున్నాను. యు ఆర్ బీయింగ్ సో అనాయింగ్. నువ్వు చాలా కోపంగా ఉంటున్నావు. యు ఆర్ బీయింగ్ నాటీ. నువ్వు అలరిగా ప్రవర్తిస్తున్నావు. ఐ నో ఐఎమ్ బీయింగ్ సిల్లీ బట్ ఐఎమ్ ఫ్రైటెండ్. నాకు తెలుసు నేను కొద్దిగా సిల్లీగా ప్రవర్తిస్తూ ఉన్నానని, కానీ నేను భయపడ్డాను అని అర్థం ఇక్కడ. ఐఎమ్ బీయింగ్ ఫ్రెండ్లీ. వై ఆర్ యు బీయింగ్ సో సిల్లీ. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను, ఎందుకు అంత ఫులిష్గా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఐఎమ్ బీయింగ్ పేషెంట్. నేను సహనంగా ఉంటున్నాను అని దీని అర్థం. జెరండ్ అంటే వర్బల్ నౌన్ అనే అర్థం. అంటే ఒక వర్బ్ని నౌన్గా ఉపయోగించడం. సో నౌన్గా ఉపయోగించినప్పుడు దాన్ని సబ్జెక్ట్గా వాడచ్చు, లేదా ఆబ్జెక్ట్గా కూడా వాడచ్చు. బీయింగ్ షై మేక్స్ లైఫ్ డిఫికల్ట్. ఈ సెంటెన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బీయింగ్ షై అనేది మనకి సబ్జెక్ట్గా ఉపయోగించబడింది. అంటే బీయింగ్ షై అనేది ఇక్కడ నౌన్గా ఉపయోగించబడింది. బీయింగ్, షై ఈ రెండు కలిసి ఒక నౌన్గా మనకి ఇక్కడ యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని జెరండియల్ ఫ్రేజ్ అని మనం అంటాం. బీయింగ్ షై మేక్స్ లైఫ్ డిఫికల్ట్. దీని అర్థం షైగా ఉండడం అనేది, షైగా ప్రవర్తించడం అనేది మన లైఫ్ని డిఫికల్ట్ చేస్తుంది. ఐ హేట్ బీయింగ్ షై. ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఐ అనేది సబ్జెక్ట్, హేట్ అనేది వర్బ్, బీయింగ్ షై అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్గా ఇక్కడ ఉపయోగించబడింది. ఐ హేట్ బీయింగ్ షై. నేను సిగ్గుగా బిడియంగా ఉండడం అనేది అసహించుకుంటాను. సో దీంట్లో ఆ విషయం మనం బిడియంగా ఉండడం అనేది అసహించుకుంటాను అనే దాంట్లో ఈ బీయింగ్ షై అనేది మనకు ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది. బీయింగ్ స్టక్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ ఈజ్ అన్కంఫర్టబుల్. ఇక్కడ బీయింగ్ స్టక్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా ఉపయోగించబడింది. అంటే ఇదొక జెరండియల్ ఫ్రేజ్గా ఉపయోగించబడింది. బీయింగ్ స్టక్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ ఈజ్ అన్కంఫర్టబుల్ అంటే ఇద్దరు మనుషుల మధ్యన ఏ విషయంలో అయినా సరే మనం ఉండిపోవడం అనేది, ఏ విషయంలో ఇరుక్కుపోవడం అనేది అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే అసౌకర్యంగా ఉంటుంది.
నాట్ బీయింగ్ కంఫర్టబుల్ మేక్స్ ద ట్రిప్ లాంగర్. అంటే ఏదైనా ప్రయాణంలో అన్కంఫర్టబుల్గా ఉన్నట్లయితే, కంఫర్టబుల్గా లేనట్లయితే అది ఆ ట్రిప్ని, ఆ జర్నీని మనకి కొద్దిగా ఎక్కువ కాలం చేసినట్లుగా అనిపిస్తుంది. బీయింగ్ యాంగ్రీ డజంట్ హెల్ప్ ఎనీథింగ్. కోపంగా ఉండడం అనేది ఎటువంటి సహాయము చేయదు. ఇక్కడ బీయింగ్ యాంగ్రీ అనేది మనం సబ్జెక్టుగా ఉపయోగించాం. సో ఇక్కడ ది బీయింగ్ యాంగ్రీ అనేది ఒక జెరండియల్ ఫ్రేజ్ అనేది మనం గమనించాలి. బీయింగ్ అలైవ్ ఈజ్ గుడ్. బ్రతికి ఉండడం అనేది మంచిది. ఇక్కడ బీయింగ్ అలైవ్ అనేది సబ్జెక్టుగా ఉపయోగించాం. ఇది కూడా జెరండియల్ ఫ్రేజ్, ఒక నౌన్గా ఉపయోగించబడింది. డూ యూ లైక్ బీయింగ్ ఏ స్టూడెంట్? నీకు ఒక స్టూడెంట్గా ఉండడం ఇష్టమా? ఇక్కడ బీయింగ్ ఏ స్టూడెంట్ అనేది మనకు ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది. సో ఈ విధంగా జెరండియల్ ఫ్రేజ్లో మనం బీయింగ్ని ఉపయోగిస్తాం. హీ లవ్డ్ బీయింగ్ ద కింగ్. అతను కింగ్గా ఉండడం అనేది ఇష్టపడతాడు. ఇక్కడ బీయింగ్ ద కింగ్ అనేది జెరండియల్ ఫ్రేజ్గా మనం ఉపయోగించాం. డూ యూ లైక్ బీయింగ్ ఎ డాక్టర్? నీకు డాక్టర్గా ఉండటం ఇష్టమా? ఇక్కడ కూడా బీయింగ్ ఎ డాక్టర్ అనేది జెరండియల్ ఫ్రేజ్గా ఉపయోగించాం. సారీ ఫర్ బీయింగ్ లేట్. క్షమించాలి నేను లేట్గా వచ్చినందుకు అనే అర్థం. సో ఈ లేట్గా ఉండడం అనేది, బీయింగ్ లేట్ అనేది జెరండియల్ ఫ్రేజ్గా మనం గమనించాలి. బీయింగ్ ఎ లీడర్ మీన్స్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక లీడర్గా ఉండడం అనేది చాలా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉంటుంది, ఒక పెద్ద బాధ్యతగా ఉంటుంది. బీయింగ్ ఎ లీడర్ అనేది జెరండియల్ ఫ్రేజ్. ఇక్కడ ఐ ఎంజాయ్ బీయింగ్ నైస్ టు పీపుల్. అంటే నేను ప్రజలతో, మనుషులతో నైస్గా అంటే చక్కగా వ్యవహరించడం అనేది నేను బాగా ఇష్టపడతాను. అలా ఉండడం అనేది నేను ఎంజాయ్ చేస్తాను అని అర్థం. ఇక్కడ బీయింగ్ నైస్ టు పీపుల్ అనేది మనం జెరండియల్ ఫ్రేజ్గా గమనించాలి. బీయింగ్ని మనం ప్యాసివ్ వాయిస్లో కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, మదర్ ఈజ్ కుకింగ్ డిన్నర్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది యాక్టివ్ వాయిస్లో. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు డిన్నర్ని ముందు పెట్టాల్సి ఉంటుంది, మదర్ని చివరి సెంటెన్స్ చివర మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో డిన్నర్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై మదర్, ఇది సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఫామ్. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ని మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మనం మార్చడం జరిగింది. ఇలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ కూడా మనం అందులో కూడా బీయింగ్ మనం చూడొచ్చు. డిన్నర్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై మదర్ అంటే డిన్నర్ మదర్ చేత వండబడుతూ ఉంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, దే ఆర్ బీయింగ్ ట్రిక్డ్. వాళ్ళు మోసగింపబడుతూ ఉన్నారు అంటే ఇతరుల చేత మోసగింపబడుతూ ఉన్నారు. మై కార్ ఈజ్ బీయింగ్ సర్వీస్డ్ అంటే నా కారు సర్వీస్ చేయబడుతూ ఉంది. హీ వాజ్ బీయింగ్ పనిష్డ్, అతను పనిష్ చేయబడుతూ ఉండెను. ఇక్కడ హీ వాజ్ బీయింగ్ పనిష్డ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ ఫామ్. నెక్స్ట్, ద రూఫ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అంటే రూఫ్ పైకప్పు అనేది రిపేర్ చేయబడుతూ ఉంది. బీయింగ్ని మనం ఇక్కడ ఈ లైఫ్ ఫామ్ లేదా లివింగ్ బీయింగ్ అనే అర్థం వచ్చే విధంగా ఈ సెంటెన్సెస్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను మనిషిని అని అర్థం, అంటే మనిషిగా ఉన్నటువంటి ఒక జీవిని అని ఇక్కడ అర్థం. హీ క్లైమ్ టు హ్యావ్ సీన్ ఏ బీయింగ్ ఫ్రమ్ స్పేస్, అతను స్పేస్ నుండి వచ్చినటువంటి ఒక జీవిని చూసినట్లుగా చెప్పాడు అని అర్థం. నెక్స్ట్, బీయింగ్ని ఎగ్జిస్టెన్స్ అనే అర్థంతో మనం చెప్తాం. ద రైల్వే బ్రాట్ మెనీ టౌన్స్ ఇంటూ బీయింగ్ అంటే ఈ రైల్వే వ్యవస్థ అనేది చాలా టౌన్స్ని ఏర్పడేట్లుగా చేసింది అనే అర్థం. ఇక్కడ మనం బికాజ్, యాజ్, సిన్స్ అనే అర్థం వచ్చేట్లుగా బీయింగ్ని మనం ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ని మనం స్టడీ చేద్దాం. బికాజ్ హీ వాజ్ లేట్ హీ కుడ్ నాట్ వాచ్ ద షో. అతను లేట్ అయ్యాడు కావున
ఆ షోని అతను చూడలేకపోయాడు. దీన్ని మనం బీయింగ్ని ఉపయోగించి చెప్పొచ్చు. బీయింగ్ లేట్ హీ కుడ్ నాట్ వాచ్ ద షో. సో ఈ విధంగా బికాజ్ అనే అర్థం వచ్చేట్లుగా మనం బీయింగ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మినిస్టర్ ఐఎమ్ ఆఫెన్ ఇన్వైటెడ్ టు అఫీషియల్ పార్టీస్. నేను మినిస్టర్ యొక్క ఫ్రెండ్ని కాబట్టి అఫీషియల్ పార్టీస్కి తరచుగా నేను ఇన్వైట్ చేయబడతాను. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే, బీయింగ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మినిస్టర్ ఐఎమ్ ఆఫెన్ ఇన్వైటెడ్ టు అఫీషియల్ పార్టీస్. సో ఇక్కడ కూడాను మనం యాజ్ అనే అర్థం వచ్చేట్లుగా బీయింగ్ని మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, సిన్స్ ఐ వాజ్ క్వైట్ స్లిమ్ ఐఎమ్ మేనేజ్డ్ టు స్క్వీజ్ త్రూ ద స్మాల్ ఓపెనింగ్ ఇన్ ద వాల్. నేను బాగా సన్నంగా ఉండబట్టి ఆ వాల్ యొక్క స్మాల్ ఓపెనింగ్ ద్వారా లోపలికి వెళ్ళగలిగాను అని అర్థం. బీయింగ్ క్వైట్ స్లిమ్ ఐ మేనేజ్డ్ టు స్క్వీజ్ త్రూ ద స్మాల్ ఓపెనింగ్ ఇన్ ద వాల్. ఇలా మనం బీయింగ్ని ఉపయోగించి ఈ సెంటెన్స్ని రాయొచ్చు. బీయింగ్ని పార్టిసిపియల్ ఫ్రేజ్లో మనం ఉపయోగించవచ్చు. బీయింగ్ అవేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ హర్డ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద బర్గ్లర్స్. అర్ధరాత్రి మెలకువగా ఉండబట్టి నేను ఆ బర్గ్లర్స్, ఆ దొంగల యొక్క ఫుట్ స్టెప్స్, వాళ్ళ తాలూకా అడుగులు చప్పుడు అనేది వినగలిగాను అని దీని అర్థం. బీయింగ్ అవేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అనే ఈ పార్టిసిపియల్ ఫ్రేజ్ అనేది మనకి సబ్జెక్ట్ని మోడిఫై చేస్తుంది. ఇక్కడ బీయింగ్ అవేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అంటే అర్ధరాత్రి మెలకువగా ఉండబట్టి, అంటే ఎవరు ఇక్కడ మెలకువగా ఉన్నారు అంటే ఐ, అంటే సబ్జెక్ట్ ఐ, నేను మెలకువగా ఉండబట్టి అని అర్థం. సో ఈ విధంగా ఈ బీయింగ్ అనే పార్టిసిపుల్తో, ప్రజెంట్ పార్టిసిపుల్తో స్టార్ట్ అయినటువంటి ఈ ఫ్రేజ్ అనేది అక్కడ ఐ అనే సబ్జెక్ట్ని మోడిఫై చేస్తుంది, దానికి సంబంధించింది. సో అర్ధరాత్రి మెలకువగా ఉండబట్టి నేను ఆ బర్గ్లర్స్ యొక్క ఫుట్ స్టెప్స్ అనేవి వినగలిగాను అని దీని అర్థం. బీయింగ్ ఆల్వేస్ లక్కీ హీ వన్ ఎనదర్ లాటరీ టికెట్. అతను ఎప్పుడు కూడా అదృష్టవంతుడు కాబట్టి ఇంకొక లాటరీ టికెట్ని గెలిచాడు. ఇక్కడ కూడా బీయింగ్ ఆల్వేస్ లక్కీ అనేది హీ అనే సబ్జెక్ట్కి ఇండికేట్ చేస్తుంది, దాన్ని మోడిఫై చేస్తుంది. నెక్స్ట్, బీయింగ్ ఎ టీచర్ ఐ షుడ్ బి డెడికేటెడ్ టు ద అకాడమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక టీచర్గా నేను పిల్లల యొక్క అకాడమిక్ డెవలప్మెంట్, వాళ్ళ చదువు తాలూకా అభివృద్ధి కోసం నేను అంకితం కావాలి, అంకితంగా చేయబడాలి అనే దీని అర్థం. బీయింగ్ ఏ టీచర్ ఐ, ఇక్కడ ఒక టీచర్గా అంటే ఇక్కడ ఐని రిఫర్ చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ ఐని మోడిఫై చేస్తుంది. నెక్స్ట్, బీయింగ్ ఏ టీచర్ ఐ షుడ్ బీ ఏ రోల్ మోడల్ ఫర్ మై స్టూడెంట్స్. ఒక టీచర్గా నేను నా విద్యార్థులకి రోల్ మోడల్గా ఉండాలి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న పార్టిసిపియల్ ఫ్రేజెస్ అనేవి అక్కడ నెక్స్ట్ మనకున్నటువంటి క్లాజ్లోని సబ్జెక్ట్ని మోడిఫై చేస్తున్నాయి. నెక్స్ట్, బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ వంశీ ఐఎమ్ ఇన్వైటెడ్ టు హిజ్ మ్యారేజ్. నేను వంశీ యొక్క ఫ్రెండ్గా ఉండబట్టి నేను అతని మ్యారేజ్కి ఇన్వైట్ చేయబడ్డాను. బీయింగ్ టైర్డ్ ఆఫ్ వాకింగ్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్. నడిచి అలసిపోయాను కాబట్టి నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ వంశీ, బీయింగ్ టైర్డ్ ఆఫ్ వాకింగ్ అనేవి పార్టిసిపియల్ ఫ్రేజెస్గా మనం గమనించాలి. ఇవి నెక్స్ట్ ఉన్న సబ్జెక్ట్ని మోడిఫై చేస్తున్నాయి. నెక్స్ట్, అబ్సల్యూట్ ఫ్రేజ్ అనేది ఆ ఫ్రేజ్ తర్వాత ఉండే క్లాజ్ మొత్తాన్ని కూడా మోడిఫై చేస్తుంది, అంటే ఆ క్లాజ్ మొత్తానికి సంబంధించి కూడా అది రిఫర్ చేయబడుతుంది. ద ఎగ్జామినేషన్స్ బీయింగ్ ఓవర్ ఆల్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద కాలేజ్. ఎగ్జామినేషన్స్ అయిపోబట్టి అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్ని విడిచిపెట్టేశారు అని దీని అర్థం. ద ఎగ్జామినేషన్స్ బీయింగ్ ఓవర్ అనేది ఏదో పర్టికులర్ సబ్జెక్ట్ కని కాకుండా మొత్తం ఆ నెక్స్ట్ ఉన్న క్లాస్ మొత్తాన్ని కూడాను అది మోడిఫై చేస్తుంది, అర్థాన్ని ఇస్తుంది. ఇట్ బీయింగ్ వెరీ కోల్డ్ వీ స్టేడ్ ఎట్ హోమ్. బాగా చలిగా ఉండబట్టి మేము ఇంటి వద్దనే ఉండిపోయాము. ఇక్కడ కూడా ఇట్ బీయింగ్ వెరీ కోల్డ్ అనేది అబ్సల్యూట్ ఫ్రేజ్ కావున
నెక్స్ట్ వచ్చే క్లాజ్ మొత్తానికి సంబంధించి అది మోడిఫై చేస్తుంది, అంటే దానికి సంబంధించి వివరిస్తుంది. ఇట్ బీయింగ్ ఏ వెరీ హాట్ డే ఐ రిమైండ్ ఇన్ మై టెంట్. చాలా హాట్గా వేడిగా ఉంది కాబట్టి నేను నా టెంట్లోనే ఉండిపోయాను అని ఇక్కడ అర్థం. ఇక్కడ కూడా ఇట్ బీయింగ్ ఏ వెరీ హాట్ డే అనేది నెక్స్ట్ వచ్చిన క్లాజ్ని మొత్తానికి సంబంధించి అర్థాన్ని వివరిస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope you liked this video. Please subscribe our channel and press the bell icon so that you can get the latest notifications of our videos. Thank you very much once again.